నమస్కారం. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలా మందికి కొంచెం భయంగా, ఇదేదో పెద్ద కష్టమైన విషయంలా అనిపిస్తూ ఉంటుంది కదా. అస్సలు కంగారు పడద్దు. ఈరోజు మనం దీన్ని చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. అవును, చాలా మంది అనుకునేదే ఇది. స్టాక్ మార్కెట్ అంటే కేవలం ఎక్స్పర్ట్స్కి మాత్రమేనా? ఆ పైకి కిందకి వెళ్లే గ్రాఫులు, ఆ అంకెలు, అబ్బో ఇదంతా చూసి ఇది మన వల్ల కాదులే అని చాలామంది అనుకుంటారు. కానీ అస్సలు అది నిజం కాదు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చాలా తేలిగ్గా అర్థమయ్యేలా చేద్దాం. సో ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రైట్. మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దామా? అసలు ఏంటి ఈ స్టాక్ మార్కెట్? ఓకే, సింపుల్గా ఊహించుకోండి. మన ఊర్లో ఉండే ఒక పెద్ద సంతలాంటిది. కానీ ఇక్కడ కూరగాయలు, పళ్ళు అమ్మరు. దానికి బదులుగా పెద్ద పెద్ద కంపెనీల యొక్క చిన్న చిన్న భాగాలను అమ్ముతారు, కొంటారు. ఆ చిన్న భాగాలనే మనం షేర్లు అని పిలుస్తాం. అంటే ఆలోచించండి, ఒక షేరు కొన్నారంటే ఆ కంపెనీలో ఒక చిన్నపాటి ఓనర్ అయినట్టే లెక్క. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. మీరు షేర్ కొన్న కంపెనీ గనక బాగా పెరిగి మంచి లాభాలు సంపాదిస్తే ఆటోమేటిక్గా మీ షేరు విలువ కూడా పెరుగుతుంది. దానర్థమేంటి? మీ డబ్బు కూడా పెరుగుతుంది. సింపుల్. అయితే ఎప్పుడైనా సరే నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఒకవేళ ఆ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చెయ్యక నష్టాల్లోకి వెళ్తే అప్పుడు మీ షేరు విలువ పడిపోతుంది. అంటే మనం పెట్టిన డబ్బులు కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది. సో లాభం, నష్టం రెండూ ఈ ఆటలో భాగమే. సరే, స్టాక్ మార్కెట్లోకి వచ్చాక డబ్బు సంపాదించడానికి ముఖ్యంగా 2 దారులుంటాయి. ఒకటి ఇన్వెస్టింగ్, రెండోది ట్రేడింగ్. మరి మన ప్రయాణానికి ఏ దారి సరైనది చూద్దాం. ముందుగా ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్. మంచి నమ్మకమైన కంపెనీలను చూసి వాటి షేర్లు కొని ఏళ్ల తరబడి వాటిని అట్టపెట్టుకోవటం. బిగినర్స్కి ఇదే బెస్ట్ ఆప్షన్. ఇక ట్రేడింగ్ విషయానికొస్తే ఇది చాలా ఫాస్ట్ గేమ్. కొన్నిసార్లు గంటల్లో, నిమిషాల్లోనే షేర్లను కొనేసి అమ్మేయడం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా రిస్కీ. దీనికి చాలా నాలెడ్జ్, డిసిప్లిన్ అవసరం. అందుకే ఒక్క ముఖ్యమైన విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీ మొదటి అడుగు ట్రేడింగ్ వైపు కాదు, ఇన్వెస్టింగ్ వైపే ఉండాలి. ఇదే మీ ప్రయాణాన్ని సేఫ్గా, సెక్యూర్గా ఉంచుతుంది. ఓకే, ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయటానికి రెడీగా ఉన్నారా? మరి ఈ ప్రయాణానికి మనకు ఏమేం కావాలో చూసేద్దాం. నమ్మండి, ఇది చాలా ఈజీ. మనకు కావాల్సింది కేవలం 3 వస్తువులు. ఒక చెక్లిస్ట్ లాగా చూద్దాం. నెంబర్ 1 పాన్ కార్డ్. ఇది తప్పనిసరి. నెంబర్ 2 ఒక బ్యాంక్ అకౌంట్. నెంబర్ 3 ఒక డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్. ఇప్పుడు జెరోధా, గ్రోవ్ లాంటి చాలా యాప్స్ ఉన్నాయి. వాటితో ఇది చాలా సులభం. అంతే, ఈ 3 మీ దగ్గరుంటే మీరిన్వెస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీ. రైట్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అందరికీ వచ్చే డౌట్ ఇదే. మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్నాం, సేఫ్గా ఎక్కడ పెట్టాలి? చాలామంది ఏమనుకుంటారంటే ఇన్వెస్ట్ చేయాలంటే లక్షలు కావాలి అని. కానీ అది అస్సలు నిజం కాదు. మీరు నమ్మలేరు కానీ జస్ట్ 1000 రూపాయల నుండి 3000 రూపాయలతోనే మీ ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అవును, అంతే. మరి అంత తక్కువ డబ్బుతో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? బిగినర్స్కి బెస్ట్ ఆప్షన్స్ నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్స్. ఎందుకంటే మీరు ఇందులో డబ్బు పెడితే మన దేశంలోని టాప్ 50 లేదా టాప్ 30 పెద్ద కంపెనీలలో ఒకేసారి పెట్టుబడి పెట్టినట్టవుతుంది. ఇంకా సేఫ్గా ఉండాలంటే నెల నెల కొంత అమౌంట్ కట్టే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వెళ్లడం చాలా మంచిది. అసలు ఈ పద్ధతి ఎందుకు అంత సేఫ్ అంటున్నాం? ఎందుకంటే ఇది మీ రిస్క్ను చాలా వరకు తగ్గిస్తుంది. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దు అని. ఇక్కడ అదే జరుగుతుంది. మీరు మీ డబ్బుని ఒకే కంపెనీలో కాకుండా చాలా కంపెనీలలో పెడుతున్నారు. సో ఒక కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా మిగతావి బ్యాలెన్స్ చేస్తాయి. సరే, అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లోకొచ్చేవారు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. 1 వాట్సాప్, టెలిగ్రామ్లలో వచ్చే ఈ స్టాక్ కొనండి లక్షలొస్తాయి అనే టిప్స్ను అస్సలు నమ్మొద్దు. 2 రూపాయికి 2 రూపాయలకు దొరికే పెనీ స్టాక్స్, వాటి జోలికే వెళ్లొద్దు. 3 పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకండి. ఇక ఫైనల్గా అసలు నాలెడ్జ్ లేకుండా డైలీ ట్రేడింగ్ మొదలుపెట్టడమంటే మన డబ్బుని మనమే తగలపెట్టుకున్నట్టు. ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలు. మనం ముగించే ముందు
ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ స్టాక్ మార్కెట్ లక్ష్యం రాత్రికి రాత్రే డబ్బు సంపాదించడం కాకపోతే, మరి దీని అసలు ఉద్దేశమేంటి? చూడండి, ఇన్వెస్టింగ్ అంటే లాటరీ టికెట్ కాదు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వటానికి. ఇది నెమ్మదిగా, ఓపికగా, కాలక్రమేణా సంపదను సృష్టించుకునే ఒక అందమైన ప్రయాణం. కాస్త ఓపిక, కొంచెం క్రమశిక్షణ, ఈ రెండు ఉంటే ఎవరైనా ఇందులో విజయం సాధించగలరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది 100 మీటర్ల స్ప్రింట్ కాదు, ఇది ఒక మ్యారథాన్.